మొదటిగా అక్క, తర్వాత మా అన్నయ్య, ఆ తర్వాత నేను, నా తర్వాత చెల్లి. నా చెల్లిని గురించి 2 మాటలు చెప్పి నా సాక్ష్యానికి వెళ్తాను. మా చెల్లికి 2 సంవత్సరాల వయసులో పాటకం పోసిందంటారు కదండి, మీకు తెలిసి ఉంటుంది. పాటకం అని కొన్ని ప్రాంతాల్లో అంటారు, వంచులో అంటారు కొంతమంది, లేకపోతే దద్దు పోసింది అంటారు. ఆ వ్యాధి లేకపోతే ఆ పొక్కులు, ఆ దద్దురు అనేది లేదా వంచులు అనేటువంటి ఆ వ్యాధి మా చెల్లికు రావటం జరిగింది. ఆమె ఒళ్ళంతా బొబ్బలుగా వచ్చి, అది ఒంటి మీదనే కాకుండా శరీరం అంతటా కాకుండా 2 కళ్ళల్లో కూడా ఆ వంచులు పోసిని అంటారండి. అవి పోయటం వలన మా చెల్లికి 2 కళ్ళు పోయినాయి. ఆమె చూడటానికి కళ్ళు కనిపిస్తాయి, కానీ 2 కళ్ళు కాయలు కాసి చూపు లేని అందురాలు అయిపోయింది మా చెల్లి. ఆమె అందురాలుగానే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు బ్రతికున్నది. 5 సంవత్సరాల వయసులో మా చెల్లి చనిపోవటం జరిగిందండి. అది మా చెల్లిని గురించి. అయితే మా తల్లిదండ్రులకు 4 పిల్లమని చెప్పాం. అక్క, అన్న వారిద్దరు పుట్టిన తర్వాత నా తల్లి నన్ను తన గర్భములో ధరించి 6 నెలల పిండముగా నేనున్నప్పుడు, నా తల్లి గర్భములో నేను 6 నెలల పిండముగా ఉన్నప్పుడు మా నాన్నగారికి మాంత్రిక శక్తుల వలన పిచ్చెత్తబెట్టారండి. ఒకవేళ నా మాటలు మీకు అర్థమవుతాయేమో అర్థము కావో నేను చెబుతున్నానండి. మాంత్రిక శక్తుల వలన ఆయనకు పిచ్చెత్తబెట్టారు. మనిషి అంటే పిచ్చిగా ప్రవర్తిస్తూ మన ఆధీనములు లేకుండా, ఎవరి మాట వినకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా పారిపోవటం, అంటే ఎక్కడెక్కడో తిరగటం, ఎవరైనా అడ్డు వస్తే కొట్టటం, లేదా రాళ్ళు తీసుకొని కొట్టడం, అలాంటి పరిస్థితిలో మా అమ్మకు 6 నెలల గర్భవతిగా ఉండి అన్నయ్య, అక్క 2 చిన్నపిల్లలతోనూ పిచ్చితో ఉన్నటువంటి భర్తతో వేదన పడుతూ నా తల్లికి సహాయం చేసేవారు ఎవరూ లేక, అంటే మా సొంత ఊరిలో, మా నాన్నగారు పుట్టిన ఊరిలో లింగనపేటలో ఆమెకు సహాయం చేసేవారు ఎవరు లేక, అంటే అక్కడుండగానే నా భర్తకు పిచ్చిపోతే, బాగుపడితే, ఆరోగ్యవంతుడిగా ఉంటే నా కడుపులో ఉన్న బిడ్డకు కొడుకైనా బిడ్డైనా నీ పేరే పెట్టుకుంటాను, తల నీలాలు ఇస్తాను, 7 పిరికల్లో డబ్బులు కానుక వేస్తాను అని మొక్కున్నది. ఎప్పుడుది? నేను 6 నెలల పిండముగా నా తల్లి గర్భములో ఉన్నప్పుడు మొక్కిన మొక్కులు. ఆమె పిచ్చివాడైనటువంటి భర్తతోనూ చిన్న పిల్లలు 2తోనూ గర్భవతిగా ఉండి తను పడుతున్న వేదన నా తల్లి లాంటి వారికి, నా అక్క లాంటి వారికి, చెల్లెళ్ళకు అందరికీ కూడా ఆ స్త్రీ పడేటువంటి వేదన, ఆ బాధ, ఆ కష్టము, కన్నీరు
అందరికీ అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా తల్లికి వచ్చినటువంటి కష్టము మరెవరికి రాకూడదేమో, రాకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఆపతి మొక్కులు మొక్కున్నది. పక్కనే ఉన్నటువంటి మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి గార్లొడ్డు అనేటువంటి గ్రామం ఉన్నది. ఆ గార్లొడ్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది, గుడి ఉన్నది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి పూజలు, పునస్కారములు, యాత్రలు జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా నిష్ఠ నియమాలతో భక్తులు వస్తుంటారు, పోతుంటారు. అనేకమైనటువంటి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి ఆ యాత్రా స్థలము. ఆ లక్ష్మీ నరసింహస్వామికి మొక్కున్నది, నా కడుపులో ఉన్న బిడ్డకి, కొడుకైనా బిడ్డైనా నీ పేరే పెడతానని. సరే, నేను అప్పుడు అమ్మకి అక్కడ ఎవరు ఆదరణ లేక 2 చిన్నపిల్లలను తీసుకొని, పిచ్చివాడైనటువంటి నా తండ్రిని తీసుకొని వైరా దగ్గర ఉన్నటువంటి ముసలమడుగు అనే గ్రామానికి వచ్చింది. అక్కడ ఎవరున్నారంటే మా పెద్దమ్మ గారు ఉన్నారు, మా అమ్మ అక్క. ఆ ఊరు ఇచ్చారు ఆమెను. వాళ్ళ అక్క అండకు చేరింది. ఇక నేను, మా వారు అక్కడే స్థిరపడిపోయినారు. కొంతకాలం ఉండేసరికి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఇళ్ళ ప్లాట్లు అందరికీ ఇచ్చారు, వారితో పాటు మాకు ఇచ్చారు. అక్కడ ఒక గుడిసె చేసుకొని ఉంటూ ఉన్నారు. ఈ క్రమంలో అమ్మకు కాన్పు సమయము వస్తుందంటే, నిండు నెలలు వచ్చినాయి, కాన్పు అయ్యే సమయాలు వచ్చినాయి. ఆ సమయంలో దబాకుపల్లి అన్నటువంటి గ్రామం మా అమ్మమ్మ గారు ఊరికి వచ్చింది. మా అమ్మ అంటే నాన్నను తీసుకొని, అక్కను, అన్నయ్యను అందరిని తీసుకొని ఎంటబెట్టుకొని తన తల్లిగారైనటువంటి మా అమ్మమ్మ గారు ఊరికి, దబాకుపల్లి గ్రామానికి వచ్చారని. అక్కడ ఒక 2 రోజులు తల్లిగారి ఇంట్లో ఉండి వెళ్ళొచ్చని వచ్చిందేమో. ఆ రోజుల్లో మన ఇంట్లోనే ఇలాగ బాత్రూమ్లు ఉండవండి ఆ రోజుల్లోని. ఆమె బహిర్భూమికి వెళ్ళటానికి నా తల్లి చెమ్ములో నీళ్లు పట్టుకొని ఊరు బయటికి వెళ్ళింది. ఊరికి కొంత దూరంలో, ఊరికి దగ్గర పక్కలో అంత దూరంలో సమాధులు దొడ్డి ఉంటుంది. ఆ సమాధులు దొడ్డి అవతలకి బహిర్భూమికి వెళ్తూ ఉంటారు కనుక ఆమె కూడా వెళ్ళి తిరిగి వస్తూ కాన్పు నొప్పులు స్టార్ట్ అయ్యి ఆ సమాధులు చాటునే, సమాధుల దొడ్లోనే నన్ను కన్నదండి మా అమ్మ. ఈ దబాకుపల్లి గ్రామంలో సమాధుల దొడ్డిలో పుట్టినటువంటి వాడు నేను. తల్లి ఇంటికి వచ్చేంత వరకు సమయం లేక బహిర్భూమికి వెళ్ళినటువంటి నా తల్లి సమాధిలోనే నన్ను కనటం జరిగింది. పసిగుడ్డునైన నన్ను ఆ కనినప్పుడు నొప్పులు పడిన బాధను మర్చిపోయిన తల్లి, కొడుకు పుట్టాడు కదా సంకలో పెట్టుకొని, ఒడిలో పెట్టుకొని ఇంటికి వస్తే చూసేవాళ్ళు చూస్తుంటే, ఏమైంది అమ్మాయి, ఇప్పుడు బయటికి వెళ్ళింది కదా, పిల్లోడిని ఎత్తుకొని వస్తుంది, ఇప్పుడే ఏమైందంటే చెప్పింది, అలాగా ఎక్కడే కాన్పైపోయిందని. నన్ను కనిన 20 రోజులు అక్కడ ఉండి, కనిన తర్వాత మరలా తిరిగి మేము ఎక్కడైతే స్థిరపడ్డామో ముసలమడుగు అనే గ్రామంలో, ఆ గ్రామానికి మరలా మా అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య నన్ను అందరిని తీసుకొని కుటుంబంగా మరలా ముసలమడుగు వచ్చి అక్కడే ఇంకా స్థిరపడిపోయిందండి. ఈ క్రమంలో సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినాయి. సంవత్సరాలు గడుస్తున్న మా నాన్నగారికి పిచ్చిపోలేదు. కడుపులో ఉన్న బిడ్డకు
అంటే నా భర్తకు పిచ్చిపోతే కడుపులో ఉన్న బిడ్డకు నీ పేరే పెడతానని మొక్కులు మొక్కిన నా తల్లి మా నాన్నగారికి పిచ్చి పోకపోయినా, ఆయన బాగుపడకపోయినా మొక్కున్నది గనక నాకు అదే పేరు పెట్టింది, నరసింహారావు అని. ఆ పేరు పెట్టుకున్నా కానీ ఆ పిచ్చి ఏమీ పోలేదు. 15 రోజులు బాగుంటాడండి. 15 రోజులు పిచ్చెక్కి, అంటే ప్రతి అమావాస్యకు పిచ్చెక్కి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటాడు. ఎటు వెళ్తాడో తెలవదు, ఎక్కడికి వెళ్తాడో తెలవదు, ఏం చేస్తాడో తెలవదు. ఎవరైనా అడ్డొస్తే తీవ్రంగా రాళ్ళు తీసుకొని కొట్టువంటి పరిస్థితి. అందుకు ఆయన ఎవరు కూడా అడ్డుకునేవారు కాదు. ఒక్కొక్కసారి 10 మంది కలిసి గట్టిగా పట్టుకొని బలవంతంగా కట్టేస్తే తను చేతులకి కాళ్లకు కట్టిన తాళ్లను లాగటం వలన ఆ చర్మము ఊడిపోయి రక్తాలు కారుతూ ఉంటే అది చూసి సహించలేక విడిచిపెట్టేవారు. విడిచిపెడితే మరలా వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి పోయాడో ఏమయ్యాడో తిరిగి ఎప్పుడో ఆయనకి మరలా ఏదో ఒక సమయంలో మనల్ని ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చినప్పుడు నా తల్లి ఆకటితో ఉన్నాడు కనుకంటే ఆయన బయటికి వెళితే ఏ ఆకు పడితే ఆ ఆకే దూసుకొని మేక నవిలినట్టుగా నవిలి ఆకులతో కడుపు నింపుకొని తిరిగి ఇంటికి వస్తే అమ్మ అన్నము ప్లేట్లో పెట్టి, ఎలాగో ఆయన కలుపుకోడు కాబట్టి అన్నము కలిపి ముందు పెడితే అలాగే చూస్తుండేవాడంట. అన్నము తిను అని దగ్గర కూర్చొని అమ్మ అన్నం తినమని చెబుతుంటే ఆ అన్నాన్ని అలాగ గట్టిగా తన చేతి నిండా పట్టుకొని అలాగ నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే గుడ్లు బయటకు వచ్చి ఒక రాక్షసి రూపంలో తినేవాడంటండి. అటువంటి పరిస్థితి. ఆ స్థితిలో ఉన్నటువంటి మా నాన్నగారికి నేను జ్ఞాపకం వచ్చేంతవరకు కూడా మా నాన్నకు పిచ్చి అలాగే వస్తూ ఉన్నది. అదే సమయంలో అంటే 15 రోజులు బాగుంటాడు. 15 రోజులు ఆ పిచ్చెక్కి అలా మన సోయిలో లేకుండా ఉంటాడు గనక ఆ క్రమంలో మరలా 3 సంవత్సరాల తర్వాత మా చెల్లి పుట్టడం జరిగిందండి. సరే, మా చెల్లిని గురించి చెప్పాను ఆమె ఎలా అయిపోయిందని. నేను సంవత్సరాలు గడుస్తుండగా నాకు జ్ఞాపక శక్తి వస్తూ ఉన్నది. నేను తల్లి గర్భంలో నుండి పుట్టినది మొదలుకొని నా పుట్టెంటుకలు తీయటానికి తీయలేదు. నా తల్లి గర్భంలో నేను పుట్టినది మొదలుకొని నాకు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు నా పుట్టెంటుకలు తీయలేదు. అవి చక్కగా ఇంత పొడుగున పెరిగి ఒక ఆడపిల్లకు ఉన్నట్టుగా అందమైన ఎంట్రుకలు నాకు ఉండేది. మా అక్క చక్కగా నాకు తలదువ్వి జడలల్లేది. చిన్నతనంలో ఇంకా నాకు సరైనటువంటి పూర్తిగా అవగాహన రాకముందు సంగతి. ఆ సమయంలో అమ్మ కానీ నాన్న కానీ వారు చేస్తున్నటువంటి ఆ చిన్నతనం నుంచే నేను చూస్తున్నాను. వారు చేసే పూజల పునస్కారములు ఇంట్లోని లక్ష్మీనరసింహస్వామి ఫోటోలో ఆ ఇంట్లో పెట్టుకొని గోడలకి కొట్టి వాటికే నమస్కారం చేస్తూ, వాటికే దీపారాధన వెలిగిస్తూ, వాటికే కొబ్బరికాయలు కొడుతూ, మా నాన్న పంగనామాలు బొట్లు పెట్టుకొని నాకు బొట్లు పెట్టడం చిన్నతనం నుంచి అలవాటైంది. అది నేను చూస్తూ అదే క్రమంలో అదే పద్ధతిలో పెరిగాను. నాకు 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నాకు బాగా అర్థమైపోయింది. నేను అప్పటికే మా నాన్నగారితో పాటు నిష్ఠగల పూజలు చేయటం ప్రారంభించాను. ఊరికినే కొబ్బరికాయలు కొట్టడం, ఊరికినే దీపారాధన వెలిగించటం, ఊరికినే నైవేద్యం పెట్టడం కాకుండా నా జుట్టు
నా బొట్టు, నా కట్టు, అవతారం వేరుగా ఉంటుంది, నా వస్త్రధారణ వేరుగా ఉంటుంది. ఓ చిన్న పంచు కట్టు కట్టుకొని, నా జుట్టంతా విరబోసుకొని, పంగనామాలు పెట్టుకొని, ఒక నిష్ఠ నియమాలతో నేను ఆరాధిస్తున్నటువంటి లేదా నేను పూజిస్తున్నటువంటి ఆ దేవునికి ఎంతో వినయ భయభక్తులతో అంత భక్తిగా ఉండేవాడిని. ప్రతిదినము ఉదయకాలము లెగవగానే స్నానము చేసి నైవేద్యము వండి తప్పకుండా ఆ దేవుడికి పెట్టాలి. దేవుడికి పెట్టడానికి అంటే ఇంట్లో చేస్తున్నటువంటి సమయంలో అది జరిగేది. 18 సంవత్సరాలు వచ్చే సమయానికి మా నాన్నగారు చెప్పాను కదండి, పిచ్చెక్కితే బయటికి వెళ్ళిపోయి చాలల్లో ఎక్కడో అడవుల్లో తిరిగి తనకు లెగవలేనటువంటి పెద్ద పెద్ద బండలు, బరువైనటువంటి బండలు మోసుకొని వచ్చేవాడు. ఓ పెద్ద గుండ్రాయి పట్టుకొచ్చాడు ఎక్కడో. మా ఇంటి ముందు యాప చెట్టు ఉంటే యాప చెట్టు మొదట్లో వేసాం, కూర్చోటానికి పనికి వస్తుంది. అలాగనే కొన్ని పలకగా ఉన్న బండలు పట్టుకొచ్చాడు. వాటిని నీళ్లు మనము గాబు దగ్గర నీళ్లు వాడుకునే గాబు దగ్గర వేసాం, కాళ్ళు కడుక్కోవటానికి బురదంటకుండా. అదే క్రమంలో ఒక దినాన ఓ మూరెడు పొడుగు ఉన్నది, అడుగు ఎడలిపు ఉన్నది, ఎర్రగా ఉన్నది, ఒక బెత్తడి మందం పలుసగా ఉన్నటువంటి ఒక బండను తీసుకొచ్చాడు. అది ఏశాలలో మెదులు దగ్గర, ఉరిశాలలో మెదులు దగ్గర అడ్డు పెట్టి ఒక రాయిని పట్టుకొచ్చాడు. అది తీసుకొచ్చి ఇంటికాడ పడేసినప్పుడు నేను దాన్ని చూసి ఈ బండ చాలా బాగుందని చెప్పి ఎవరు చెప్పకుండానే ఆ బండను తీసి నీళ్లతో శుభ్రంగా కడిగి మా ఇంటెనకున్నటువంటి ములక చెట్టుకి తీసుకుపోయి దాన్ని నిలబెట్టాను. పెరట్లో మొలక చెట్టు ఉంటుందండి. పెరడంటే తెలుసు కదండి. ఇంటికి ముందు భాగం ఉన్నదాన్ని వాకిలి అంటారు, ఇంటికి వెనక భాగం ఉన్నదాన్ని పెరడ అంటారు. పెరట్లో ఉన్నటువంటి ములక చెట్టుకి ఆ బండను నిలవబెట్టి ఇదే దేవుడని మొక్కటం ప్రారంభించాను. దానికి పంగనామాలు పెట్టేవాడిని, నాకు పంగనామాలు పెట్టుకునేవాడిని. ప్రతిదినము నైవేద్యము వండి, అంటే పాలు దొరకపోయినా, పాలు తీసుకొచ్చి నైవేద్యం వండి అంత స్థాయి లేకపోయినా కొన్ని పప్పు గింజలైన వేసి, బియ్యం వేసి, అన్నం వండి తీసుకెళ్ళి 3 ప్లేట్లలో 3 భాగాలుగా చేసి అక్కడ పెట్టి దీపారాధన వెలిగించి చక్కగా కొబ్బరికాయ ఉంటే కొట్టి అంత నిష్ఠ నియమాలతో పువ్వులు ఎక్కడైనా తీసుకొచ్చి పువ్వులు పెట్టి అంత నిష్ఠ నియమాలతో పూజలు చేసినటువంటి ఒక నిష్ఠగల పూజారిగా ఉన్నాను. నేను నా గ్రామంలో నా తోటి పిల్లలతో కలిసి వాళ్ళతో తిరిగేవాడిని కాదు. వాళ్ళ ఆలోచనలు వేరు, నా ఆలోచన వేరు. వాళ్ళ తలంపులు వేరు, నా తలంపులు వేరు. వాళ్ళ పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు. వాళ్ళతో నేను కలిసి ఉండటానికి ఇష్టపడకపోయేవాడిని. వాళ్ళు కూడా నన్ను కలుపుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే నా అవతారం వేరుగా ఉంటుంది. నా పంచు కట్టు, వాళ్ళు చక్కగా నిక్కర్లు కట్టుకొని షర్ట్ వేసుకొని చొక్కాలు వేసుకొని చక్కగా పిల్లలందరూ కలిసి ఉంటారు. నేను వాళ్ళకి వెళితే గొర్రెల్లో తొడేలు పడ్డట్టుగా ఉండేటువంటి ఒక అవతారం నాది. నా బొట్లు, బోనాలు, నా జుట్టు. అటువంటి చిన్నతనం నుంచి ఆ వయసు నుంచి కూడా నేను దేవుడికి దగ్గరగా ఉంటూ కాస్త మనుషులకి దూరంగా ఉంటూ అటువంటి సమయంలో జరిగిన సంఘటన, అంత నిష్ఠగా పూజలు చేస్తున్నటువంటి రోజుల్లో మా గ్రామానికి వైరా పట్టణము నుండి ఆర్స్యం సాములు వారు అంటారు కదండి, ఆర్స్యం పాదరి గారు, వారితో పాటు కొంతమందిని బృందాన్ని ఎంటబెట్టుకొని వాయిద్యాలు వాయించేటువంటి ఆ డ్రమ్ములు, డోలకులు పట్టుకొని, కంజర్లు పట్టుకొని మా గ్రామానికి వచ్చి, మా గ్రామంలో ఆ 4 బజార్లు కలిసిన సెంటర్లో ప్రార్థన పెట్టేవారు రోడ్డు మీదనే.
అప్పుడు కరెంటు లేదు, కిరోసిన్ లైట్లతో వచ్చి బ్యాటరీలతో వచ్చి ప్రార్థన పెట్టి వెళ్తుండేవారు. అలా ఒక 15 రోజులు కానీ వారు తిరిగి బృందంగా వచ్చి ప్రార్థనలు పెట్టి అనేకులకి జ్ఞానస్థానం అని ఇచ్చారు. మనము బాప్తిసం అంటాం, నీళ్లలో ముంచబడి. జ్ఞానస్థానం అంటే నీళ్ళు అలా చల్లుతారు అంతే. జ్ఞానస్థానం అని అందరికి ఇచ్చారు. అక్కడ ఒక సంఘాన్నిగా స్థాపించారు. అక్కడ ఎవరు కూడా క్రైస్తవులు లేరు. క్రైస్తవులు లేకపోయినా వారు వచ్చి ఎలా పెట్టారంటే, మీకు బియ్యం ఇస్తాం, నూనె ఇస్తాం, పప్పు ఇస్తాం, చెద్దర్లు ఇస్తాం అని చెప్పి ప్రజలను ఆకట్టుకొని దేవుణ్ణి పరిచయం చేయటానికి, దేవుని రాజ్య స్వార్థను ప్రకటించడానికి ఒక మార్గాన్ని ఎంచుకొని వారు అక్కడికి వచ్చి అలా చేశారు. 15 రోజుల తర్వాత ఆ ఊరిలో అదే గ్రామంలో ఒక వ్యక్తిని వారు పంతులు గారు అంటారు, మనము దైవజనుడు పాస్టర్ గారు అంటాం. వారిని అక్కడ ఒక దైవజనుడిగా ఒక అతను నియమించి, ఇది మీరు నడిపించండి, సంఘాన్ని మీరు నడిపించండి అని చెప్పేసి తనకు అప్పచెప్పి వెళ్ళారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎవరు రావటం లేదు. ఈ దైవజనుడైనటువంటి ఆయన ప్రతిదినము సాయంకాలము 5ంటికి పిల్లలందరినీ ఎంటబెట్టుకొని ఆ సెంటర్లోకి వచ్చేవాడు. అదే సెంటర్లో మా ఇల్లు కూడా. మా ఇల్లు ఒకటి, ఇటుపక్క ఒక ఇల్లు, అటుపక్క ఒకటి, ఇటుపక్క 4 ఇళ్ల మధ్యలో ఈ 4 బజార్లు కలిసిన దగ్గర ప్రార్థన పెట్టేవారు. అదే స్థలంలో ఈ దైవజనుడు కూడా ప్రతిరోజు ఆ పిల్లలందరినీ పోగేసుకొని సాయంకాలం 5 అయిందంటే తను ముందే సిద్ధపాటు కలిగి కిరోసిన్ లైటును ఒక లైటు చేతబట్టుకొని, ఎందుకంటే రాత్రి అవుతుంది, మళ్ళా అవసరం కనుక కిరోసిన్ లైటు చేతబట్టుకొని వస్తే ఆ పిల్లలందరూ కూడా ఆయనతో పాటు వచ్చేవారు. వచ్చి అక్కడ కూర్చొని పాటలు పాడి వారికి జపాలు నేర్పేవాడు. ఏదో తనకు తెలిసింది తను నేర్చుకున్నది ఆ పిల్లలకు నేర్పుతూ పాటలు పాడుతూ ప్రార్థన చేసి వెళుతున్నారు ప్రతిదినము. నేను అలాగ మా ఇంటి ముందే కనుక నేను అలా వెళ్ళేవాడిని కాదు. మా ఇంటి ముందు యాప చెట్టు ఉంటే ఆ యాప చెట్టుకి అలాగ ఆనుకొని నిలబడి చూసేవాడిని. అప్పటికే నా పూజ అయిపోతుంది. స్నానం చేయటం 5ంటికల్లా లోపలనే చక్కగా స్నానం చేసి దీపారాధన వెలిగించి ధూపము వేసి పంగనామాలు పెట్టుకొని మరలా వచ్చి నేను ఆ యాప చెట్టు దగ్గర నిలబడుతున్నాను. వాళ్ళు ప్రతిదినం వచ్చి పిల్లలతో కలిసి ఆయన పాటలు పాడుతూ వారికి ఏదో నేర్పిస్తూ వెళుతూ ఉన్నారు. ఆయన వచ్చేటైనా రోజు వస్తూ ఉన్నాడు. నన్ను గమనించి నేను అక్కడ నిలబడుతున్నానని నన్ను పిలిచేవాడు. అంటే పెద్ద ఆయన కనుక ఒరే అని పిలిచేవాడు నన్ను. రారా కూర్చోరా అనేవాడు. నేను వెళ్ళకపోయేవాడిని. అలా ఆయన రోజు మానక పిలిచేవాడు నన్ను. కొన్ని రోజులు అయిన తరువాత నాకొక దురాలోచన వచ్చింది. ఏమైందో తెలియదు, ఎందుకు చేశానో తెలియదు. నేను చెయ్యాలని, వీళ్ళకేదో హాని కలిగించాలని, లేకపోతే ఏ ఆలోచనతో చేశానో తెలియదు. కానీ రేపు ఈరోజు మరలా తప్పకుండా సాయంకాలానికి వీళ్ళు ఇక్కడికి వస్తారు ఈ స్థలానికి. వాళ్ళని ఏదైనా ఒక ఆట పట్టించాలోనో, లేకపోతే అదొక దుర్బుద్ధి. ఆ పగలే నేను బయటికి వెళ్ళి పొలాలకి వెళ్ళి, అంటే నేను ప్రతిదినము కూడా బయటికి తిరుగుతూ ఉంటాను. అక్కడక్కడ ఏ చెట్టుకు పువ్వులు కనపడ్డా అది పిచ్చి చెట్టు అయినా పువ్వు కోసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టాలి, దేవుని ముందు పెట్టాలి. అది నా నిష్ట. పూజ సమయంలో ఇవి పెట్టాలి, దీపారాధన వెలిగించి. అలాగనే ఒక రోజు నేను బయటికి వెళ్ళి
సరిగ్గా ఒక బాక్స్ గిన్నడం ఆ చాలలో ఉన్నటువంటి పల్లేరుగాయలు కోసుకొచ్చానండి. అంటే పల్లేరుగాయలు అంటే మీకు ఒకళ్ళందరికీ తెలిసిద్ది, కొంతమందికి తెలియకపోవచ్చు అండి. పల్లేరుగాయలు అంటే అది ఒక కాయ ఉంటుంది, దానికి 3-4 కోణాలు ఉంటాయి. ఏ కోణం చూసినా ముళ్ళు ఒక ఇనప మేకులాగా చాలా షార్ప్గా ఉంటుంది, అది బలంగా ఉంటుంది. ఆ మేకులాగా ఉన్నటువంటి ఒక్కొక్క కాయకు 3-4 మేకుల్లాగా ముళ్ళుంటాయి. అవి తీసుకొచ్చి వాళ్ళు ఎప్పుడైతే సాయంత్రం వస్తారో ఆ సమయానికి ఆ పల్లేరుగాయలు తీసుకొచ్చి ఇలా జిమ్మేసి ఏమీ తెలవనట్టుగా మరలా చెట్టు కానుకొని నిలబడ్డాను. సమయానికి పిల్లలు వస్తూనే ఉన్నారు కేరింతలు పెట్టుకుంటూ. ఆ దైవజనుడు ఆయన గబగబా నడవలేరు పిల్లలతో పాటు, ఎందుకంటే ఆయనకి ఒక కాలు పోలియో, వికలాంగుడు. ఒక కాలుకు మాత్రమే చెప్పు ఉంటుంది, ఒక కాలుకు చెప్పు ఉండదు ఆయనకి. ఎందుకంటే ఇది పోలియో కాలు కనుక చెప్పు వేసుకుంటే ఆగదు, ఒక కాలుతోనే చెప్పేసుకొని వస్తారు ఆయన. పిల్లలందరూ ముందు పరిగెత్తుకొని వచ్చారు. ఆ స్థలంలోకి వచ్చేసరికి అందరికీ ముళ్ళు గుచ్చుకుంటే, పంతులు గారు ఏంటి ఇక్కడ ముళ్ళు ఉన్నాయి, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని చూస్తే అందరూ పల్లేరుగాయలు. ఆయన వెనకుండి అక్కడ ముళ్ళు ఎందుకు ఉన్నాయిరా అని దగ్గరికి వచ్చి పాపం ఆయన దగ్గరికి వచ్చరికి ఆ పోలియో కాలుకి చెప్పు లేదు కనుక ఆ కాలుకి ఆ ముండ్లకాయ గుచ్చుకొని పాపం అలాగే కూలబడ్డారు. ఆయన తీసుకోవటానికి కాలు బలం లేదు కనుక అలా కూర్చొని కూలబడి ఆ ముళ్ళు తీసుకున్నాక అప్పుడు ఆయన ఏం చేశారు, పక్కనే ఉన్నటువంటి మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ మామగారిని, అమ్మా ఒకసారి చీపురి ఇక్కడ ముళ్ళు పల్లేరుగాయలన్నీ ఊడ్చుకోవాలని చెప్పి ఆ మామగారిని చీపురి అడిగి పల్లేరుగాయలన్నీ ఊడ్చి అవతల పడేసి మరలా కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. నేను పల్లేరుగాయలు జల్లిన తర్వాత వాళ్ళు ముళ్ళు గుచ్చుకొని అని బాధపడుతుంటే నా మనసులో నేను ఆనందించాను, సంతోషించాను. దీన్ని ఏమంటారంటే రాక్షసి ఆనందం అంటారు. రాక్షసి ఆనందం, ఇతరులు బాధపడుతుంటే చూసి ఆనందించేది రాక్షసి ఆనందం అంటారు. నాలో ఉన్నది ఎవరు, నేను ఆరాధిస్తున్నది ఎవరు, నేను నమ్ముకున్నది ఎవరంటే ఒక రాక్షసిని, నాలో ఉన్నటువంటి స్వభావం అలా ఉన్నది. అదే సందర్భంలో నిజంగా ఆయన ఊడ్చి చేసి కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయినారు. మరుసటి రోజు వచ్చారు, కూర్చున్నప్పుడు రారా అంటున్నాడు. ఎందుకో 2-3 రోజులు పిలిచిన తర్వాత వెళ్ళాలనిపించింది, కానీ దగ్గరగా పోయి నిలబడ్డాను. కూర్చోమంటున్నాడు, కూర్చోలేదు. ఇక మరుసటి రోజుకి వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయికి పుట్టకముందే మీరు మొక్కులు మొక్కారు కనుక ఇంతవరకు ఆ మొక్కు చెల్లించలేదు, ఆ మొక్కులు కానీ తీర్చుకొని వస్తే ఈయన పిచ్చిపోతుంది, మొక్కులు తీర్చుకొని రండి అని చెప్పారు. కొంతమంది సలహా ఇస్తే అప్పుడు అమ్మ మొక్కిన మొక్కులు ఏమిటంటే తల ఎంట్రుకలు ఇస్తున్నందు, దీనికి ఖర్చు ఏమీ లేదు, పేరు పెట్టుకుంటానన్నది దీనికి ఖర్చు ఏమీ లేదు, కానీ 7 పిరికల్లో డబ్బులు వేస్తానన్నది అవి లేవు. 7 పిరికల్లో డబ్బులు వేయటానికి ఎక్కడ తేవాలి? పేద కుటుంబం, వాళ్ళు వీళ్ళు ఇచ్చిన సలహాను బట్టి తప్పనిసరి మొక్కు తీర్చుకోవాలనే ఆలోచనతో అప్పుడు నేను మా నాన్న తలస్నానం చేసి చక్కగా నా ఎంట్రుకలు ఇంత పొడుగుంటాయి కదా, జుట్టు ఆరబెట్టుకొని పంగనామాలు పెట్టుకొని తాంబూలములో ఒక చేతిలో తాంబూలం పట్టుకొని దాంట్లో నరసింహస్వామి ఫోటోను పెట్టుకొని ఒక గ్లాసులో బియ్యము పోసి దాంట్లో సాంబ్రాణి పుల్లలు వెలిగించి ముసలమడుగు గ్రామం నుంచి వైరా వచ్చి ఆ సిటీలో కొట్లెమ్మడ తిరుగుతూ ఆ షాపులెమ్మడ తిరిగి మేము మొక్కుకెళ్తున్నాము, జోగు అడుగుతున్నామని చెప్పి జోగి అడిగామండి.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11 వరకు ఆ షాపులంట తిరిగి అడిగితే వారు ఇచ్చిన పైసలు 30 రూపాయలు వచ్చినాయండి. అప్పుడున్న పైసలు తెలుసండి, పెద్దవారికి తెలుసు. పైసా బిళ్ళలు, 2 పైసల బిళ్ళలు, 3 పైసల బిళ్ళలు, 5 పైసల బిళ్ళలు, 10 పైసల బిళ్ళలు ఉండేది. పైసా బిళ్ళలు 2 పైసల బిళ్ళలే వేస్తారు. అంతకి ఎవరన్నా వేస్తే 5 పైసల బిళ్ళలు వేస్తారు. పైసా, 2 పైసలు, 3 పైసల బిళ్ళలు వేస్తారు. అంతకంటే ఎక్కువ వేయరు. అడుక్కునే వాళ్ళకి అంతకంటే ఎవరు ఎక్కువ వేస్తారు? ఇప్పుడు మనం అడుక్కునే వారికి రూపాయి 2 రూపాయలు వేస్తాం. అప్పుడు పైసా అడుక్కునే వాళ్ళకి పైసా వేసారంటే 1 రూపాయి వేసినంత ఇలువే. అందుకే ఆ పైసలన్నీ పోగు చేసి ఒక 30 రూపాయలు అయిన తర్వాత ఒక 15 పైసలు పెట్టి తెల్ల తుండు ఒకటి కొన్నాడు మా నాన్న. మరొక 15 పైసలు పెట్టి 1/2 కేజీ నూకలు కొన్నాడు. ఈ నూకలలో ఒక 10 రూపాయల పైసలు అందులో కలిపి ఈ తెల్ల తుండులో, కొత్త తుండులో కట్టి మూట కట్టి అక్కడ ఉండి బస్సుకి ఏనుకూరు వెళ్ళి గార్లోడ్ వెళ్ళి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళాం. ఉన్న బట్టల మీద బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకొని ఉన్న బట్టల మీద స్నానం చేపించాడు. అంటే నీళ్లు పోసేసాడు. ఈ తడి బట్టల మీద ఉండగా ఆ తుండులో కట్టినటువంటి బియ్యము పైసలు ఉన్నాయి కదండి, నా నడుము కట్టి ఇలాగ చెయ్యి పెట్టి తీసుకోవటానికి వీలుగా ఉంచాడు. ఒడిగట్టుకోవటం అంటాం కదండి, ఒడిగట్టాడు. ఒడిగట్టి చెయ్యి పెట్టి నేను వెనక నడుస్తూ వస్తున్నాను. అలాగా గుడి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం తిరగటానికి తిరుగుతున్న సమయంలో అలా చుట్టూ తిరిగి వచ్చి గుడి ముందుకు వచ్చినప్పుడు ఒడిలో నుంచి ఒక పిడికడు తీసి ఎదురుగా ఆ గుడి ముందు వేయటం నేర్పాడు. 7 సార్లు అలా తిరిగి 7 పిరికళ్ళు వేయాలి. ఎందుకంటే అమ్మ మొక్కింది ఏంటంటే 7 పిరికల్లో డబ్బులు వేస్తానని. 7 పిరికల్లో డబ్బులు కావాలంటే మాటలు కాదు కదా. అందుకే ఒక 10 రూపాయలు మాత్రమే ఆ నూకల్లో కలిపి 7 పిరికలు వేయాలి. ఆ క్రమంలో జరుగుతున్న తిరిగి వస్తున్నాం. 1, 2, 3 సార్లు తిరిగేటప్పటికీ నా వెనక నుంచి ఒక పెద్ద ఆయన వస్తున్నారు. మా నాన్న ముందున్నాడు, నేను ఆయన వెనుకున్నాను. నా వెనక ఇంకొక పెద్ద ఆయన వస్తున్నారు, వృద్ధుడు. ఆయన వచ్చి నేను వేసినప్పుడు ఆ పైసలు ఏరుకుంటున్నాడు ఆయన. నేను తిరిగొచ్చి గుడి ముందు వేసినప్పుడు ఆ పైసలను ఆయన ఏరుకుంటున్నాడు. అప్పుడు నేను వెనక్కి తిరిగి చూసి, ఇదేంటి ఈయన దేవుడికి వేసిన కానుకను ఈయన తీసుకుంటున్నాడు ఏంటి? ఇది కరెక్ట్ కాదు కదా. ఆయన ఏరుకుంటున్నాడన్న బాధ ఒకటి, కోపం ఒకటి వచ్చింది. దేవుడికి వేస్తుంటే ఆయన తీసుకుంటున్నాడని. కానీ రెండవది ఏం జరిగిందంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నా సాక్ష్యము సంపూర్ణంగా చెప్పటానికి వీలు కాదు. అందుకే నేను క్లుప్తంగా చెబుతున్నాను, ముందుకొచ్చేసాను. అందుకే ఆయన వేరుకుంటున్న సందర్భంలో అప్పుడు నా మైండ్లో ఒక ఆలోచన మెరుపులాగా వచ్చేసింది. ఏమైందో అర్థం కాలేదు. అప్పుడు నాకు ఒక భయంకరమైనటువంటి ఆలోచన ఏమిటంటే, ఇది చెయ్యకూడదు. మీకు అర్థమవుతుందండి? ఈ భంగిన తడి బట్టల మీద ఒడి బియ్యము కట్టి, పైసలతో కలిపి బియ్యములో ఒడి కట్టి, అది తెల్ల తుండులో, కొత్త తుండులో కట్టి చుట్టుగా ప్రదక్షిణము తిరిగి వేసే భంగిన ఎవరిదో మీకు తెలుసు అండి? ఎవరికి వేస్తారు అలాగా? నాకు వెంటనే ఆలోచన వచ్చింది, ఇది చెయ్యకూడదు. ఈ భంగిన ఎవరిదంటే, అమ్మ కానీ నాన్న కానీ చనిపోతే కొడుకు తలకొరివి పెడతాడు.
తండ్రి చనిపోతే పెద్ద కొడుకు తల కొరివి పెడతాడు, తల్లి చనిపోతే చిన్న కొడుకు తల కొరివి పెడతాడు మా హిందూ సిద్ధాంత ప్రకారం. ఇప్పుడు నేను మా అమ్మ ఇంటి దగ్గర క్షేమంగా ఉన్నది, మా నాన్న నా ముందే ఉన్నాడు, నేను ఎవరికి తల కొరువు పెడతాను? ఈ భంగిన మొత్తం తల కొరువు పెట్టే భంగిన. సేమ్ చనిపోయినప్పుడు శవాన్ని తీసుకెళ్తుంటే, కాటి దగ్గరికి తీసుకెళ్తుంటే, సమాధి దొడ్డికి తీసుకెళ్తుంటే, పాడ మీద తీసుకెళ్ళేటప్పుడు లేదా మంచం మీదనో తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో దింపుడు గల్లమని దింపుతారు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను చెబుతూ వస్తున్నాను. దింపుడు గల్లం దగ్గర అలాగనే తిరిగి వేసి అమ్మా లేదా నానా అని పిలుస్తారు. పిలిస్తే ఏదో లేసి వస్తాడని. ఈ భంగిని నేను అక్కడే చేస్తున్నాను. ఇది కాదు, ఈ డబ్బులు ఈ కానుక వెయ్యవలసింది. మా అమ్మ ఏమని మొక్కుంది? 7 పిరికల డబ్బులు వేస్తానంది. ఎక్కడ వేయాలి? దేవుడికి కానుక ఎక్కడ వేస్తామండి? ఉండిలో వేస్తాం. మనం ఇప్పుడు ఉండిలో వేశారు మన వాళ్ళు కానుకలు, ఉండిలో వేయాలి. కానీ నేను ఎక్కడ వేస్తున్నా? కింద వేస్తున్నా. చుట్టూ తిరిగి వచ్చి కింద పడేస్తున్నా. ఇది కాదు. దేవుడికి వేయవలసిన కానుక అక్కడ కింద వేస్తుంటే, సమాధి కార్యక్రమం రోజు కూడా వెనక తిరుగుతూ ఆ కుండను కొట్టేవారు ఏరుకుంటారు ఆ పైసలు. సేమ్ ఆ తలకొరివి పెడుతున్నప్పుడు తిరిగి వేస్తున్న పైసలు కుండను కొట్టేవారు మాత్రమే ఏరుకుంటారు. అలాగనే నా వెనక వస్తున్న ఆయన ఏరుకుంటున్నాడు. నేను చేస్తుంది అదే భంగిన. ఇది నేను చెయ్యకూడదు. కానీ మా నాన్న నేను మాట్లాడలేను, ఏమీ అనలేను, మౌనంగా ఉన్నాను. అయిపోయింది. 7 సుట్లు తిరిగి వచ్చాం. ఆ తుండు ఇప్పాడు, దులిపేశాడు. అది తుండు మరల ఎక్కడ పడేయకుండా అక్కడున్నటువంటి చెట్టుకి కొమ్మకు కట్టేశాం. ఎందుకనంటే ఏదైనా మొక్కులు మొక్కుంటే రాయో నిమ్మకాయో ఏదో ఒకటి కట్టి ఆ చెట్టు కొమ్మలు కడతామండి. మొక్కులు మొక్కున్నప్పుడు పిల్లలు పుట్టాలంటే, ఇంకా ఏదో జరగాలంటే ఆ షీట్లు రాసి షీట్లు దానికి కట్టే ఒక పేపర్ మీద రాసి నీ కోరికలు, నీకేం కావాలన్నా పేపర్ని దాంట్లో కట్టేసి కొమ్మ కడతాం. అలాగనే మేము ఏమీ రాయలేదు. కానీ ఈ తుండిని వృధాగా ఎక్కడ పడేయకూడదు అడ్డగోలుగాని చెప్పి చెట్టుకు కట్టేసాం. అలా కట్టి దగ్గరలో పక్కనే ఉన్నటువంటి మరొక చెట్టు కింద మంగళాయన కూర్చొని ఉన్నారు. అక్కడికి వెళ్ళి నా 18 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చక్కనని ఎంటుకలు ఆ రోజు శుభ్రంగా గీకేశాడండి. ఇక నా బోడుగుండుతో నేను మరలా బావి దగ్గరకు వచ్చి ఆ తల మీద నీళ్లు పోసాడు, బట్టలు మార్చుకున్నాం, తిరిగి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చాను. ఆ బాధ నాకున్నది. నేను ఇంటికి రాగానే మా అమ్మను చూడగానే నాకు ఏడుపు వచ్చింది. నేను ఈరోజు పగలు చేసిన పని ఏమిటి? తలకొరివి పెట్టే భంగిన చేశాను. మా అమ్మను చూడగానే నాకు ఏడుపు వచ్చింది. ఆయనను ఏం మాట్లాడలేదు. కడుపులో దిగమింగుకున్నాను. కొంతకాలం అయిపోయింది. ఇక రోజులు గడుస్తున్నాయి. దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు నన్ను తల్లి గర్భములో పిండమ్మగా రూపింపక మునిపై ఎరిగున్నటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు నాకు ఆ గుడి దగ్గర తిరుగుతున్నప్పుడే నా మైండ్లో ఒక ఆలోచన పెట్టాడు, నువ్వు చేస్తుంది తప్పని, ఇది చెయ్యకూడదని. అదే మనసులో ఉన్నది. కానీ నేనేమంటలేదు. ఇక ఇంటికి వచ్చి కొద్ది రోజులు గడుస్తుంటే ఈ దైవజనుడు ఆ పిల్లలతో కలిసి వచ్చి ప్రార్థన పెడుతూ నన్ను పిలుస్తున్నాడు కదా, మరలా పిలుస్తున్నాడు. వెళ్ళి వారి దగ్గర కూర్చోవటం ప్రారంభించాను. వారు చప్పట్లు కొడుతుంటే నేను చప్పట్లు కొట్టడం ప్రారంభించాను. ఏమీ తెలవదు. కానీ నా పూజలే. ఉదయకాలం లేవాలి, నేను నైవేద్యం వండాలి, పెట్టాలి. సాయంకాలం దీపారాజన వెలిగియాలి, ఉదయకాలం దీపారాజన వెలిగియాలి, సాంబ్రాణి పుల్లలు వెలిగించాలి, సమస్తము చెయ్యాలి, పువ్వులు పెట్టాలి, బొట్లు బోనాలు అన్నీ చేసుకోవాలి, దాని దగ్గర చక్కగా అలకాలి. ఈ కార్యమంతా నేనే చేస్తాను తప్ప మా అమ్మ కానీ మా నాన్న కానీ అన్నయ్య కానీ అక్క కానీ వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు, ఎవరు పట్టించుకోరు. ఎందుకింత నిష్ఠగా చేస్తున్నావని వాళ్ళు అడగరు. కానీ ఊర్లో వాళ్ళు చూసినప్పుడు నేను వెళుతూ ఉంటే ఈ మనిషి అడవిలో జంతువులాగా
ఒక్కళ్ళు కడవడు, ఏ పిల్లలతో కలిసి ఉండడు, ఈడు వయసుకు తగ్గట్టు చెయ్యటం లేదు. పైగా ఈడు నిజంగా ఇంత నిష్టగల పూజలు వీడికి ఎలా భిన్నయ్యి, ఎందుకు ఇట్లా చేస్తున్నాడని చూసేవాళ్ళు ఆశ్చర్యకరంగా ఇంత జంతువుగా చూసేవాళ్ళు. ఆయన అక్కడ ఆ పిలిచిన రోజు పోయి కూర్చుంటే చప్పట్లు కొడుతున్నా. ఆ రోజు గడిచింది. మరొక రోజు వారు చప్పట్లు కొడుతూ వారు పాటలు పాడుతుంటే నాకు రాకపోయినా ఏదో పెదాలు ఆడించుకుంటూ ఉన్నాను. ఏమైపోతుంది, క్రమక్రమంగా నా దేవుడు నన్ను తల్లి గర్భములో రూపింపకమనిపై ఎరిగున్న దేవుడు నన్ను తన దగ్గరికి ఆహ్వానిస్తూ వచ్చాడు. అలా క్రమంగా రోజులు గడుస్తుండగా ఈ దైవజనుడు వస్తున్నటువంటి దైవజనుడికి ఓ టేప్ రేడియో ఉండేదండి. టేప్ రేడియో ఉంటుంది అంటే రేడియో వస్తుంది, దాంట్లో క్యాసెట్ పెడితే పాటలు వస్తాయి. అంటే ఇప్పుడులాగా సీడీలు మెమొరీలు కాదండి, అప్పుడు క్యాసెట్ ఉంటుంది. ఆ క్యాసెట్ని దాంట్లో పెట్టి నొక్కితే చిచ్చు నొక్కితే అందులో ఏ పాటలు ఉన్నాయో అవి వస్తుంటాయి. అది వద్దనుకుంటే దాన్ని ఆపేసి రేడియో పెడితే రేడియో వార్తలు కానీ రేడియోలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలా టేప్ రేడియో పెట్టి ఆయన ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయినాక 6 నుంచి ఏం చేసేవాడంటే రేడియో పెట్టి 5 నుంచి 6 వరకు ముగించేవారు. 6కి కరెక్ట్గా ఎందుకు పెడతారు ఇలాగా అని నేను చూస్తే 6కి ప్రతిరోజు రేడియోలో వాక్యం వస్తూ ఉన్నది. ఎవరెవరు? ఆత్మీయ యాత్ర దైవజనులు జయరాజు గారు, తర్వాత యేసు అనుచరులు జోషన్న గారు, సువార్త గంటలు వేడి చిక్కమణి గారు జంగారెడ్డిగూడ నుంచి, కలవరి సైన్యమ కలవరి రక్తమో చెన్నై నుంచి జైపాల్ గారు, అలాగనే ఇసోవాణిలో వాక్యము దైవజనులు ఆర్ఆర్కే గారు వాక్యం చెప్పేవారు. అవి రేడియోలో పెట్టి వినిపిస్తున్నారు. ఆయనతో పాటు నేను కూర్చొని, వాళ్ళు వెళ్ళిపోయినా నేను కూర్చొని వాటిని వింటూ ఉన్నాను. వాక్యం వింటున్నాను కానీ నాకేం అర్థం కాదు, వాటిని గురించి ఏమీ తెలవదు. ఒకరోజు ఆయన పెట్టిన టేప్ రేడియోలో పెట్టిన క్యాసెట్లో ఏమొస్తుందంటే విజయవాడ దగ్గర ఉప్పులూరు జయరాజు గారని ధనవంతుడు లాజరు డ్రామాలు వేస్తారు. ఆయన పద్యాలు వస్తున్నాయి, ధనవంతుడు లాజరు పద్యాలు పెట్టారు ఆయన. అవి పాడుతుంటే నాలో ఉల్లాసం, ఒక ఉత్సాహం వచ్చేసింది. ఎందుకంటే నేను పద్యాలంటే నాకు చాలా ఇష్టం. పౌరాణిక నాటకాలలో నటించినటువంటి వాడిని గనక సత్యారచంద్ర నాటకములో నక్షత్రకుడిగా పాత్రను వహించినటువంటి వాడను. రామాంజనేయ యుద్ధములో ఆంజనేయుడిగా నేను పాత్ర నటించిన వాడను. చిడుతల రామాయణంలో ఒక ఆడపిల్లగా మందరగా ఆడపిల్ల వేషం వేసి నటన చేసినటువంటి ఒక నటనాకారుడను. పద్యాలంటే నాకు ఇష్టము కనుక అది క్రైస్తవ పద్యాల హిందూ పద్యాల నాకు తెలవదు. జయరాజు గారు పద్యం పాడుతుంటే, ధనవంతుడు లాజరు పద్యాలు పాడుతుంటే నాలో గొప్ప ఉత్సాహం వచ్చి దగ్గర కూర్చొని ఆయన మరలాని పెట్టమనేవాడిని. అలాగ దగ్గర అయినాను. రేడియో కావాలని కోరిక వచ్చింది. కొన్ని రోజులు ఆగేసరికి రోజు వాక్యం వింటున్నాను కదా, ఇక నాకు రేడియో కొనుక్కుంటే మంచిదని నా దగ్గర ఒక పాత సైకిల్ ఉంటే మా ఊర్లో వడ్లాయన దగ్గర రేడియో ఉంటే ఆయనకి సైకిల్ ఇచ్చేసి రేడియో తెచ్చుకున్నా. రేడియోలో ప్రతిదినము వాక్యం వస్తున్నప్పుడు సాయంకాలానికి ఆ రేడియో పెట్టుకొని ఇంట్లో బాసాల పెట్లు పెట్టుకొని మా ఇంట్లోని బాసాల పెట్లు పెట్టుకొని రేడియోకి ఎదురుగా కూర్చునేవాడిని. వాక్యం వింటున్నాను. అలా క్రమక్రమంగా జరుగుతున్న రోజుల్లో ఒక దినాన నా ఆత్మీయ తండ్రి గారు, మా నాన్నగారు ఇప్పుడు లేరు, పరమపదించారు. దేవుని పిలుపొందుకొని ఈ లోకయాత్రను ముగించుకొని
పరమ వేరుసులేమైనటువంటి ప్రభు పాద సన్నిధికి వెళ్ళారు. దైవజనులు క్రైస్తవ లోకానికే తలమాలికగా ఉన్నటువంటి దైవజనులు మా ఆత్మీయ తండ్రి గారు ఆర్ఆర్కే మూర్తి గారు ఆ రోజు వాక్యం చెబుతున్నారు. దానియేలు గ్రంథములో షడ్రకు మెషకు అబెద్నెగోలు అనేటువంటి వారిని అగ్నిగుండములో పడవేస్తే ఆ దేశపు రాజు పడవేయటానికి వెళ్ళిన వారు అగ్నిగుండము దగ్గరికి వారిని పట్టుకెళితే పడవేయటానికి వెళ్ళిన వారు చనిపోయినారు అగ్ని జ్వాలలు కాల్చబడి. పడవేసిన వారు అగ్నిలో పడవేయబడ్డవారు అలాగే అగ్నిలో తిరుగుతూ ఉంటున్నారు. అది గమనించిన రాజు, ఏపిచ్చినటువంటి రాజు గమనించి, మనం ముగ్గురిని వేసాం, నలుగురు ఉన్నారేంటని గమనించి వారిని పిలిచి బయటికి పిలిస్తే వారు వచ్చినప్పుడు వాసన చూశారంట. అంత పరిశీలన చేశారు. ఒక ఎంట్రుకు కూడా కమం లేదు అని ఉన్నది. ఒక వాసన కూడా, అగ్ని వాసన కూడా రాలేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ మాటలో దైవజనుడు ఆ రోజు ఆ వాక్యం చెప్పినప్పుడు నేను అలాగా రేడియోకి ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. వాక్యము చెబుతున్నారు దైవజనులు, నేను అలా కూర్చొని ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నానంటే, నేను ఇప్పటి వరకు చేసినది కాదు. జీవమగల దేవుడంటే, నిజమైన దేవుడంటే ప్రమాదము నుండి, మరణ పంచుల నుంచి, మరణము నుండి జీవములోనికి దాటించేవాడు కదా. చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించేవాడు కదా. చనిపోతున్నటువంటి వారిని మరణ పంచుల నుంచి సజీవులుగా బయటికి తీసిన సర్వశక్తి గల దేవుడు ఈయనే నిజమైన దేవుడని ఆ రోజు యేసు ప్రభువుకి నా హృదయంలో చోటిచ్చాను. నా సొంత రక్షకునిగా అంగీకరించాను. రేడియోకి ఎదురు కూర్చొని ఏడుస్తున్నాను. అప్పుడు మా అన్నయ్య అన్నారు, అమ్మా వీడికి రోజు రోజు పిచ్చెక్కువైపోతుంది. నాకు కోపం వస్తే వీడిని కొడతాను. ఎందుకురా వాడు జోలి నీకెందుకు అంటే, వాడు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు. రోజు ఎందుకు ఏడుస్తున్నాడు? నాకు చిరాకు వస్తుంది, వాడిని కొడతానన్నాడు. మా అమ్మ అన్నయ్యని గద్దించింది, వాడి జోలికి వెళ్ళకో, వాడితో నీకు పని లేదని. ఆయన బయటికి వెళ్ళిపోయాడు తిట్టుకుంటూ. ఆ రోజు నుంచి నేను ప్రభువారికి నా హృదయంలో చోటిచ్చాను. సర్వాధికారి అయినటువంటి దేవుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తల్లి గర్భములో పిండముగా రూపింప మునిగిపోయి నన్ను ఎరిగున్న దేవుడు నన్ను పట్టుకున్నాడు, తన రెక్కల చాటుకు చేర్చుకున్నాడు. తన సొత్తుగా, తన స్వాస్యముగా నన్ను చేసుకున్న నా దేవునికి నేను ఏమిచ్చి రుణం తీర్చలేను. బ్రతికున్నంత వరకు ఆయన సాక్షిగా, ఆయన పరిచర్యలో బ్రతకాలన్న ఒక తీర్మానానికి వచ్చాను. బ్రతికున్నంత కాలము నేను ఆయన సాక్షిగా ఉండాలి. బ్రతికున్నంత కాలం ఆయన పనిలో నేను పాత్రగా వాడబడాలన్నటువంటి తీర్మానము. మరణమైనను, జీవమైనను, శ్రమలైనను, నిందలో అవమానము, కరువు, కాటికము, అవసరమైనతో ఉపద్రవయము ఏది వచ్చినా నా దేవుని కొరకు నేను సాక్షిగా ఉండాలని ఒక తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నుంచి నా దేవునికి నేను సాక్షిగా బ్రతుకుతున్నాను. అప్పటి నుండి నాకు శ్రమలు స్టార్ట్ అయినాయండి. అప్పటి వరకు నన్ను ఎవ్వరు కూడా కదిలించిన మారలేరు. నేను పూజారిగా పనిచేస్తున్నప్పుడు నా బొట్టు, కట్టు, నా వస్త్రధారణ చూసి ఒక విచిత్రమైన జంతువును చూసినట్టు చూసేవారు, కానీ నన్ను మందలించలేదు. జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్న నన్ను చూసి అసహించుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళకి నేను అసహ్యుడైపోయినాను, బయట వారికి నేను అసహ్యుడైపోయినాను. ఎవరు నన్ను కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. అయినను సరే నేను ఎవరికి కూడా తలంచలేదు. నా దేవుని కొరకు నేను బ్రతకాలనుకున్నాను. అప్పటికి నాకు దగ్గరగా 29 సంవత్సరాలు వచ్చినాయి నా వయసు. అప్పటికి 18 సంవత్సరాలు నా మొక్కులు తీరిస్తే పైగా మరలా 29 సంవత్సరాల వయసులో అప్పటికి నాకు జ్ఞానం వచ్చింది గనక ఇది నేను చేసేది కాదని తెలుసుకొని జీవమంగళ దేవునికి చోటిచ్చాను, ఆయన కొరకు బ్రతుకుతున్నాను. ఆ సందర్భంలో మా అమ్మ, మా నాన్న, అన్నయ్య వాళ్ళు అన్నారు, వీడికి పెళ్లి చేస్తే
ఈ పిచ్చి పోతుంది, పెళ్ళి ఆలోచనలు పడతాడు అనుకున్నారు. నేను వెళ్ళాను ఒక దైవజనుడి దగ్గర, కొంతకాలం బ్రతుకుతూ అక్కడే పరిచర్య చేస్తూ ఉన్నాను. అక్కడ బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్నానని నా ఆత్మీయ తండ్రి కాదండి. నేను ప్రభువులోకి ఎప్పుడైతే వచ్చానో, ప్రభు వాక్యానికి ఎక్కడ లోబడ్డానో ఆయనే నా ఆత్మీయ తండ్రిగా, ఆయనే నా ఆత్మీయ తండ్రి. నేను ప్రభువులోకి ఎక్కడ ఎవరి ద్వారా రక్షించబడ్డానో, ఎవరి ద్వారా ప్రభువుని అంగీకరించానో వారే. బాప్తిసం అనేక మంది ఇస్తారు. మొన్న నేను మీటింగులు పెట్టినప్పుడు నా దగ్గరికి దైవజనులు వచ్చారు. వారి చేతుల మీదుగా మా సంఘంలో ఒక 10 మందికి బాప్తిసం ఇవ్వాలనుకున్నాను. వారి చేతుల మీదకి ఇచ్చాను. అంత మాత్రాన తన ఆత్మీయ తండ్రి కాదు కనుక నేను వెళ్ళి బాప్తిసం తీసుకున్నాను. అక్కడ బాప్తిసం తీసుకొని ఇంటికి వచ్చాను. వచ్చేటప్పటికే మా అమ్మ అన్నది, పలానా వాళ్ళు నీకు సంబంధం కోసం వచ్చిపోయినారా అన్నయ్య, నువ్వు పోయి అమ్మాయిని చూసి రప్పండి అని అన్నారు. అప్పుడు పోయి చూసి వచ్చాం. పెళ్లి చేశారు. నాకు కుదరదు ఈ విషయాలు. నేను దేవుని కొరకు బ్రతకాలి. నీవు నాతో ఉంటేనే, లేకపోతే లేదు. నువ్వు కాదు ముఖ్యం, నా దేవుడు ముఖ్యమని చెప్పాను. నా భార్య ఈరోజు నా దగ్గర లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడికి రాలేదు. మధ్యలో మధ్యలోనే ఆమెను ఇడిచిపెట్టి వచ్చాను వాళ్ళ అమ్మగారు ఊరిలో. పక్కనే ఉన్నది వల్లాపురం, కొండపల్లి అవతల. నేను వైరా నుండి వస్తూ ఆమెను అక్కడ వదిలిపెట్టి వచ్చాను. ఇక్కడికి రావాలనే వచ్చిన ఆశపడి నా భార్య ఒక తీర్మానం చేసుకున్నది. నేను అన్యుడిగానే ఎలాగ రక్షించబడ్డానో ఆమె అన్యుల కుటుంబంలో నుంచి వచ్చింది. అన్యురాలుగానే ఉన్నప్పుడే నేను బాప్తిసం తీసుకొని అన్యురాలుగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాను. విశ్వాసైన భర్త అవిశ్వాసైన భార్యను రాబట్టుకోవాలనే వాక్యం ఉన్నది కనుక నా భార్యను నేను రాబట్టుకోవటానికి ప్రయత్నం చేశాను. దేవుని కృపను బట్టి నాకు మంచి గుణవతి అయిన భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. చక్కగా నాతో పాటు ఎన్ని శ్రమలైనా కష్టమైనా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నాతో పాటు సహిస్తూ పరిచర్యలో తిరుగుతూ వచ్చింది. 7 నెలల గర్భిణీ స్త్రీగా ఉండి కూడా నాతో పాటు నేలకొండపల్లి నుంచి ముఠాపురం నడిచి వచ్చేవాళ్ళం. ఇక్కడ నేలకొండపల్లిలోని మేము రాజమండ్రిలో ట్రైనింగ్ చేసి వచ్చి నేలకొండపల్లిలో గండికోట రాజేశ్వరరావు గారని ఒక బ్రాహ్మణ వారి ఇంట్లోని ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడ ఉంటున్నాం. అక్కడ నుండి నడిచి వచ్చి కరపత్రాలు పంచాం. ముఠాపురంలో సేవ ప్రారంభించాం. నా భార్య కాన్పులు టైం అయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే కొడుకు పుట్టిండు, సంతోషపడ్డాం. పండు లాంటి కొడుకుని దేవుడిచ్చాడు. బాబు పుట్టినది చక్కగా పుట్టాడు, ఏ ఆపరేషన్ లేకుండా సంతోషపడ్డాం. ఇంకొకటి ఏంటంటే, ఏ దారి డొంక లేనటువంటి వారికి, గుడిసె నీడలేనటువంటి వాడికి నా పిల్ల నీటివైందని మా మామ ఇవ్వనంటే, నా భార్య ఎందుకో మరి దేవుని ప్రణాళికన ప్రకారం ఆయనకు ఉన్నా లేకపోయినా నేను ఆయనతో ఉంటానన్నది. ఎందుకు తెలుసండి? నేను అప్పటికు పూజారితనాన్ని విడిచిపెట్టిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఇక నేను చేసే పని ఏమీ లేదు కనుక 4 చక్రాల బండి మీద ఇస్త్రీ పెట్టేసుకొని ఇస్త్రీ బట్టలు చేసేవాడిని. ఆ ఇస్త్రీ పని చూసి నా భార్య నన్ను ఇష్టపడి చేసుకున్నది. కానీ ఆమెకు శ్రమలు వచ్చినాయి. అప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు, కానీ కావాలని ఆమె చేసుకున్నది. ఆమె కావాలని చేసుకుంది కనుక ఆమెను విడిచిపెట్టడానికి లేదని అనుకున్నాను. నా భార్య నా కోసం ఎంతో శ్రమ పడింది, కష్టపడింది. కుమారుని కన్నది. కొద్ది రోజుల్లో బాబుకి పాలు తాగితే ముక్కులో నుంచి బయటికి రావటం, నోట్ల నుంచి బయటికి రావటం, వాంతు ద్వారా గుడ్లు తిరిగిపోవటం జరుగుతుంది. ఆ పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయినాయి అంట. డాక్టర్ గారు బ్రతకడని చెప్పాడు. కష్టపడ్డాం, చూంచుకోవటానికి ఏమీ లేదు. బాబు హాస్పిటల్లో చనిపోయినాడు, చేసే దిక్కు లేదు. దేవునికి సమర్పించుకున్నాను, అయిపోయింది. నేను పరిచర్యకు వచ్చాను, కుమారుడు పుట్టి చనిపోయినాడు. నేను ఏ ముఖం పెట్టుకొని నా తల్లిదండ్రికి వెళ్ళాలనుకున్నాను. అయినా సరే తలంచుకొని చనిపోయిన బాబుని ఎత్తుకొని మా సొంతూరు వెళ్ళిపోతే మా అమ్మ, మా నాన్న, అన్నయ్య అందరూ నన్ను తిట్టారు.
అక్కడే బాబుని సమాధి చేసుకున్నాం. మరలా కొండపల్లి వచ్చాం, పరిచర్యలోనే ఉంటున్నాం. దేవుని కృపను బట్టి మరలా సంవత్సరానికే దేవుడు మరలా సంతాన ప్రాప్తిని అనుగ్రహించాడు. మరలా రెండవసారి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టింది మొదలుకొని ఏమైందో తెలవదు, గురక పెట్టడం ప్రారంభించాడు. ఆయన గురకలో ఏమైందో ఒళ్ళంతా పెట్లగొట్టి చర్మము పగిలిపోయినట్టుగా ఉంటుంది, గురక ఆగటలేదు. ఎంతమంది పిల్లలు డాక్టర్లు చూపించినా ఎవరు చూడటలేదు, చూసినా ఏం చెప్పటం లేదు. అప్పుడు నాతో ట్రైనింగ్ చేసినటువంటి దైవజనులు ఒంగోలు జిల్లాలో ఉన్నారు, కావలి దగ్గర. వారు బ్రదర్, ఇంతకుముందే ఒక బాబు చనిపోయినాడు, బాబుని తీసుకొని మా దగ్గరికి రా, నీ దగ్గర ఏమీ లేదు కదా, మేము ముగ్గురు ఉన్నాం, కొంత సాయం చేస్తాం, బాబుని మద్రాసు తీసుకెళ్ళి చూంచుదామని చెబితే ఒంగోలు వెళ్ళాను. అప్పటికే మూటాపురంలో చక్కగా పరిచర్య జరుగుతుంది. బాబుని అక్కడికి తీసుకెళ్ళాం. మద్రాసులో ఏమి చూడలేదు, బాబు అక్కడే చనిపోయినాడు. అక్కడే సమాధి చేసుకొని రెండో బాబుని కూడా తిరిగి వచ్చేటప్పటికి నెల అయిపోయింది. మేము వచ్చేసరికి మేము కట్టుకున్న సంఘం ఇక్కడ ఒక సంస్థ వారు అక్కడికి వచ్చి, మేము చర్చి కట్టేస్తాం, చౌకుని పెడతాం, మీకు అన్నీ ఇస్తామని చెప్పేసి ప్రజలను ఆకట్టుకున్నారు. సంఘం లేకుండా అయిపోయింది. 2 కుమారులను పోగొట్టుకున్నాం, కట్టుకున్న సంఘం ఆత్మీయ బిడ్డలను పోగొట్టుకున్నాం. ఇక మాకు ఇది చావా పిలుపు లేదేమో. చూసే దైవజనులు నీకు చావా పిలుపు లేకుండా వచ్చావని అవమానపరుస్తున్నారు. దుఃఖముఖముతో తిరిగి తలంచుకొని మరలా వైరా వెళ్ళి మళ్ళీ ఎప్పట్లాగనే ఆమె ఏదో పని చేస్తూ ఉన్నది, నేను మరలా ఇస్త్రీ పెట్టేసుకొని చేస్తున్నాను. నా మనసు నెమ్మది లేదు, పని చేస్తున్నాం కానీ కుదరలేదు. ఆ రీతిగా మరొక దైవజనుడు పరిచయమై, ఈ సెవెంత్ అడ్వెంటిస్ట్లో ఒక 1000 రూపాయలు ఇస్తారు, అందులో చేయండి అన్నారు. నా మనసు ఇష్టం లేకపోయినా ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి అందులోకి వెళ్ళాను. 1 సంవత్సరం మాత్రమే అందులో చేయటానికి బలవంతంగా ఉన్నాను. కానీ వారు రాయమన్నటువంటి రాతలు, తప్పుడు రాతలు నేను రాస్తున్నప్పుడు నా మనసు గద్దిస్తుంది. అన్నీ తప్పుడే రాయాలి, ఒక్కటి కూడా నిజం కాదు. ఆ రిపోర్ట్ మొత్తం తప్పుడు రాయాలి. ఇది రాస్తుంది దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ నాకు ఇష్టం లేక మానేశాను. ఇది నేను రాయను, వెళ్ళిపోతానంటే, లేదయ్య గారు మీరు పోవద్దు, మాతోనే ఉండండి, మనం ఆదివారం నడుపుకుందామని అక్కడ ఆదివారం నడుపుతున్నాం. వాళ్ళు వచ్చారు సంస్థలు, మేము శనివారం నీకు జీతం ఇస్తుంటే నువ్వు మా సిద్ధాంతాన్ని వదిలిపెట్టి నువ్వు ఆదివారం నడుపుతున్నావు, వెళ్ళిపోమని గెంటేశారు. అప్పుడు నేను నా భార్య మరలా అక్కడి నుంచి బయలుదేరుతుంటే సంఘస్థులు పోనీలేదు. తిరుమలాయపాలెం దగ్గర పిండిపురోలు గ్రామంలో పరిచర్య చేస్తున్నాం. ఆ బిడ్డలే ఈరోజు అక్కడే ఆ పరిచర్య ఉన్నది. మరలా కొంతకాలానికి ఇప్పటికి 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయిపోయింది, 10వ సంవత్సరం నడుస్తుంది. ఏనుకూరి దగ్గర పరిచర్య చేస్తున్నాం. 2 సార్లు దేవుడు పరిచర్య ఇచ్చాడు. ఆ రీతిగా 2 పిల్లలు చనిపోయినాక మరలా మేము ఏడుస్తున్న సమయంలో దేవుడు మా కన్నీరు చూసి మరలా ఒక గర్భఫలాన్ని కుమార్తెనిచ్చాడు. ఆ కుమార్తె ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ చేస్తూ ఉన్నది. బిడ్డ కోసం మా కోసం ప్రార్థన చేయండి. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉన్నది. కీర్తనల గ్రంథం, ఆ కీర్తనల గ్రంథములో నేను అది చదవకూడదేమో, నేను ఒక మాట చెబుతాను మీకు. కీర్తనల గ్రంథము 135వ కీర్తన ఒకసారి చూస్తారండి. 135వ కీర్తన నేను ముగిస్తాను. నా సాక్ష్యాన్ని ఈ చిన్న వాక్యం ద్వారా నేను సాక్ష్యాన్ని ముగిస్తాను. 135వ కీర్తన 15వ వచనం ఒక మాట వదిలిపెట్టి మీరు చదువుతారండి. ఒక మాట వదిలిపెట్టమంటే అది మీరు చదవండి, కానీ నేను చదవండి అమ్మా. ఎవరైనా చదువుతారా? ఆ మాట ఒక్కటి వదిలేయండి. మీరు అన్నారు చూసారా, ఆ మాట వదిలేసి యువతల చదవండి. విగ్రహములు అన్న కాడ నుంచి అమ్మ చదవండి, అదే మాట చదవండి. విగ్రహములు అమ్మా చదవండి అమ్మా. ఎవరు చదువుతున్నారు?
అది చదవండి. లెస్ అయినను లేదు. ఓకే, చాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మాటని ఇలా ఉంచండి. లూకా సువార్తలో ఒక మాట ఉంది, చదువుతారా? లూకా సువార్తలో 19వ అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త 19:35 నుంచి 38 వరకు చదవండి అమ్మా. తరువాత అమ్మా చదవండి. పరిచయులు, ఆ సమూహములో కొందరు పరిచయులు, బోధకుడా ఏమని అంటారు? మీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని చెప్పిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందండి ఈ మాటలు? యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఒలీవల కొండ దగ్గర పక్కనే ఉన్నటువంటి గ్రామానికి పంపించి ఆ ఊర్లో ఉన్న ఒక గాడిద పిల్లలతో తీసుకురండి అని చెప్పారు. పంపించారు, అదంతా మనకు తెలుసు. తీసుకొచ్చారు, దాని మీద వారి బట్టలు పరిచారు. ఆ గాడిద పైన యేసు ప్రభుని కూర్చుండబెట్టారు. యేసు ప్రభుని యెరూషలేములకు తీసుకొస్తూ ఉన్నారు. వస్తున్న సమయంలో తనతో పాటు ఉన్నటువంటి శిష్య బృందము, అలాగనే అనేకమైనటువంటి ప్రజలు పోగయ్యి దారి పొడుగున మట్టలు పరుస్తున్నారు, బట్టలు పరుస్తున్నారు. దేవునికి స్తుతిగానములు చేస్తూ కేకలు గంభీరంగా దేవుని ఘనపరుస్తూ వస్తున్నారు. ఈ కేకల ధ్వని విని కొందరికి గిట్టలేదు. గిట్టగా ఏం చేశారంటే, బోధకుడా మీ శిష్యులను గద్దించు, వాళ్ళని ఊరికనే ఉండమని చెప్పు. ఏమిటి శబ్దము, ఈ కేకలేమిటి, గోలేమిటని అడిగారు. ఇప్పుడు కూడా మన్ను కూడా అంటుంటారు, ఏంటి గోలేంది, మీకు పర్మిషన్ ఉందా, మీరేం చేస్తున్నారు అని ఇప్పుడు కూడా ఉంటారు కదండి మతోన్మాదులు. వారికి గిట్టదు ఇది. యేసు ప్రభుని స్తుతి గానం చేస్తుంటే గిట్టదు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, వారికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు దేవునికి స్తోత్రం. ఏమండి, ఒకవేళ మనుషులు హోసన్నా జయమే, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని కేకలేస్తున్నారు. ఆ కేకలేసేవారు గద్దిస్తే ఒకవేళ ఊరుకుంటారు. కానీ రాళ్ళు కేకలేస్తాయని ప్రభువారు ఎలా చెబుతున్నారండి? అది జరుగుద్దంటారా? అమ్మ మీరు, అయ్యా చెప్పండి అయ్యా, మీరు రాళ్ళు కేకలేస్తాయండి ఎక్కడన్నా? రాళ్ళు కేకలేయటం చూసారా? రాళ్లే కానీ కేకలేస్తే, ఇప్పుడు మనం ఊళ్ళల్లో తిరుగుతున్న ఆటో వాళ్ళు ప్రతి ఒక్క ఆటోలో ఒక్కొక్క రాయి పెట్టుకొని ఉంటారు. ఎందుకనంటే ఆటో ఆ కోడల్లో ఊర్లో సెంటర్లో నిలబెట్టుకొని ఈ ఆటో పలాని ఊరు బద్ది రండి ఎక్కండి, పలాని ఊరు బద్ది రండి ఎక్కండి అని అడుగుతుంటారు, కేకలేస్తారు. ఆ కేకలు వాళ్ళు వేయకుండా రాయి పెట్టుకుంటే చాలు, రాయి అరుస్తుంది. అంతే కదండి. ఇప్పుడు రాళ్ళు కేకలేనంటే అంతే కదా. కూరగాయలు అమ్మేవాళ్ళు
వాళ్ళు ఏం కేకలేని అవసరం లేదు. ఇప్పుడు మైకులు పెట్టుకుని రాయి పెట్టుకుంటే చాలు, రాయే కేకేస్తుంది. ఉల్లిపాయలు అమ్మే వాళ్ళు, పాతిన వాళ్ళు కూడా రాళ్ళు పెట్టుకుంటే చాలు కేకలేస్తాయి. ఇది సాధ్యమా? ఇది సాధ్యము కాదు. కానీ ఈ మాట పలికినది ఎవరు? అసాధ్యమును సాధ్యము చేయగలిగిన సర్వాధికారి అనేటువంటి దేవుడు పలికాడు కనుకనే మనం నమ్మాలి. ఆయన సాధ్యము చేసి చూపించారు. అందుకే అబ్రహాముకి పిల్లలు పుట్టరు, నాకు ఈ వయసులో నేను ఎట్లా కంటాను, నా భార్య 90, నాకు 100 వచ్చినాయి, పిల్లలు ఎట్లా కంటారని చెప్పినాడు. కానీ అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేశారు. 17వ అధ్యాయంలో అబ్రహాము గారు నవ్వితే 18వ అధ్యాయంలో శారా గారు నవ్వింది. మనోళ్ళు అంటారు శారా నవ్వింది, శారా నవ్వింది అంటారు. లేతే అమ్మే పడి ఎడుతారు, కానీ ఒక్కతే నవ్వలే. ఆమె కంటే ముందు అబ్రహాం గారు కూడా నవ్విండు. నేను 100 సంవత్సరాలు, నా భార్యకి 90 సంవత్సరాలు, ఎట్ట పిల్లలు కన్నా 17వ అధ్యాయంలో ఆయన కూడా నవ్వాడు. అందుకే 18వ అధ్యాయంలో శారా మీ ఆయన ఏదో నవ్వాడులే పోనీలు అనుకుంటూ నువ్వు కూడా నవ్వుతావా, దేవుని అంతా నిర్లక్ష్యం చేస్తావని గద్దించాడు. రేపటికి మరలా వచ్చే సంవత్సరానికి ఈ కాలానికి నీకు ఒడిలో కొడుకుంటాడని చెప్పాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? స్త్రీ ధర్మం ఉడికిపోయిన తర్వాత పిల్లల గంటం కుదురుద్దా? అసాధ్యమైన దాన్ని సాధ్యము చేసి చూపించిన దేవుడు. అలాగనే రాళ్ళు కేకలేస్తాయి అన్న మాట దేవునికి అసాధ్యమా? అసాధ్యము కాదు. ఈ రాళ్ళు కేకలు వేయనన్న మాట ఈరోజు మీ ఎదుట ఒక రాయిగా మీ మధ్య నిలబడి కేకలేస్తున్నాను. ఒక్కరికన్నా స్పందన లేదండి. ఒక దినాన నేను ఒక రాయిని, మీకు అర్థమవుతుందండి? ఈ రాళ్ళు కేకలు వేయనన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక దినాన ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథంలో ఏంది, వాటిని చేయువారును వాటి వంటి వారే. అంటే ఏంటది? అది రాళ్లను నమ్మిక ఉంచువారు, రాళ్లను సేవించేవారు కూడా వాటి వంటి వారే, అంటే రాళ్ల వంటి వారే. నేను ఒక దినాన దేన్ని నమ్మాను? రాయిని నమ్మాను. మా నాన్న ఎక్కడో ఎత్తుకొస్తే దాన్ని కడిగి చెట్టుకు నిలబెట్టి దాన్నే దేవుడని పూజించిన, రాయిని పూజించిన. నేను ఒక రాయిని, దాన్ని నమ్మాను కనుక నేను దాని లాంటి వాడిని. ఆ రాయిని నమ్మాను కనుక నేను రాయినయ్యాను. ఆ రాయినైన నన్ను మీ మధ్యలో కేకలు వేయటానికి దేవుడు కార్యం చేశాడు. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు. నేను పాడలేదండి, నేను పాట పాడలేదు. అలా వదిలిపెట్టాను. ఆ పాటను వదిలేసి ఆపేశాను అంతే. ఎందుకంటే నాకేం పాటలు రావు. దేవునికి స్తోత్రం. సజీవమైన రాళ్ళము మనము. మీరు కూడా ఒక దినాన జీవము లేని రాళ్ళు. ఇక్కడ మనం అందరము కూడా ఒక దినాన జీవము లేని రాళ్ళము. ఈరోజు సజీవమైన రాళ్ళగా మనం ఆయన మధ్యలో కూర్చొని ఉన్నాం, ఆయన ఎదురు కూర్చొని ఉన్నాం. ఆయన నామములో కేకలు వేస్తున్నాం, ఆయన నామాన్ని స్తుతిగానములు చేస్తున్నాం, ఆయన నామమును కొనియాడుతున్నాము, ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుచున్నాం. మీరు కూడా ఒక దినాన రాళ్లను నమ్మిన వారే. నేను కూడా ఒక దినాన రాళ్లను నమ్మినటువంటి రాయి లాంటి వాడను. జీవము లేని రాయిన నన్ను సజీవమైన రాయిగా మార్చి ఈరోజు కేకలు వేపిస్తున్నాడు. అందుకే వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనంటే నేనొక రాయిని. ఈరోజు నేనొక రాయినై ఉండగా ఆ రాయితోనే ఈ మధ్యలో కేకలు వేయించటానికి దేవుని స్తుతి చేయటానికి, దేవుని గణపరచటానికి, దేవుని మహిమపరచటానికి జీవము లేని రాయిని సజీవమైన రాయిగా మలుసుకున్నాడు. ఆయన మీ మధ్యలో నిలబెట్టాడు. దేవుని కొరకు కేకలు వేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మీరందరూ కూడా చక్కని కేకలు వేసి పాటలు పాడి ఆనందంతో స్తుతిగానములు చేశారు. మీరు ఒక దినాన రాళ్లే, ఈరోజు సజీవమైన రాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా
నేను ప్రభు సేవలోకి వచ్చాను. 2 కుమారులు చనిపోయినా అందరూ నిందిస్తున్నా, అవమానిస్తున్నా, మరలా ప్రభు సేవలోకి వచ్చి శ్రమలు, నిందలు, అవమానము, కరువు, కాటకం, అవసరహీనత, ఉపద్రవ్యం అన్నీ అనుభవిస్తున్నాను. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకునే సరైన వస్త్రాలు లేక పేదరికంలో అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతుకుతున్నాను. వాస్తవంగా నేను పూజారితనంగానే ఉంటే, నేను అదే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, అదే నా అడ్డబట్లు, నిలువబట్లతోని, నా పంచకట్టుతో, నా జుట్టు అవతారంతో ఉంటే నా కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటారు. మీకు తెలుసండి, నేను అదే జుట్టు వేసుకొని, అదే బొట్టు పెట్టుకొని, అదే అవతారములు ఉంటే నా కాళ్ళు గడిగి పసుపు నీళ్లు పెట్టి పసుపు నీళ్లతో నా పాదాలు కడిగి నెత్తిన పోసుకొని నమస్కారం చేసి కావలసిన అడిగినవన్నీ ఇచ్చిపోతారు. లేదా వాటిని విడిచిపెట్టి నేను అనేకమైనటువంటి మురికి బట్టలను ఉతుకుతూ, సాకిరేవి దగ్గరికి వెళ్ళి మురికి బట్టలు ఉతుకుతూ ఇస్త్రీ చేసి ఆ బట్టలు మరలా అదే పని చేసుకుంటే నా దగ్గర కావలసినటువంటి డబ్బు ఉంటుంది. కానీ అన్నీ వదిలేసి నా దేవుని కొరకు, నాతో పాటు నా భార్య కూడా, ఆమెకు అన్నీ ఉన్న ఇంటి దగ్గర, కానీ అన్నీ వదిలేసి నాతో పాటు దేవుని ప్రణాళికను బట్టి నాకు ఎంతో నమ్మకమైన భార్యగా, నిజంగా బైబిల్లో ఉన్నది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నారు. ఆ గుణవతి అయిన భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. మా కిరుగురికి ప్రేమించి దేవుడు మరొక గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డ కొరకు, మా కొరకు ప్రార్థన చేయండి. మాకున్న 2 స్థలాల పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ చిన్న మాటలను మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయ్యున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. అల్పుడును నాయనా, నీ బిడ్డల మధ్యలోనైనా, అభిషక్తుల మధ్యలో అల్పుడునైనా నిలబెట్టినైనా మీ జీవమగల మాటల ద్వారాగా నా జీవిత సాక్ష్యాన్ని నీ బిడ్డల మధ్యలో పంచుకోవటానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మాటలు వ్యర్థంగా నేను ఎంత మాత్రం కొట్టుకుపోవద్దు తండ్రి. ప్రతి బిడ్డ హృదయంలో ముద్ర వేయబడి ఫలించబడటానికి, అనేక హృదయాలునైనా రాళ్ల లాంటి హృదయాలు కదిలించబడి మీ నామములు కేకలు వేయటానికి కార్యమును జరిపించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.